గోల్కొండలో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం ఈటెల షమిత గారు వచ్చారు, మాట్లాడదాము. నమస్తే అండి, ముందుగా ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు మీకు. సో స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇది నా మొదటిసారి గోల్కొండకి రావడము, గోల్కొండ అమ్మవారిని కానివ్వండి బోనాలకు రావడం కూడా మొదటిసారి. సో బాగానే ఉంది. ఇప్పటికైతే కాలు కాలుతున్నాయి, బట్ బాగానే ఉంది. యూత్ బీజేపీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, సోషల్ మీడియాలో కూడా. అంటే మామగారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సో డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పటికైతే ఏం లేదు, ప్రస్తుతానికైతే ఇప్పటికి ఏం లేదు. ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు మాత్రం బిజినెస్ కానివ్వండి, గుడ్లు కానివ్వండి, ఏదైనా కానీ మనస్సుతోటే వెళ్తున్నాను. సో పాలిటిక్స్ ఫ్యూచర్లో చూసుకున్నాను. ఓకే. అండ్ చాలా డివోషనల్గా, చాలా భక్తితో స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు. అంటే మనసులో ఏమైనా మొక్కుకున్నారా? ఎలాంటి ఇది ఉండబోతుందని అనుకుంటారు? అవును, యాక్చువల్లీ విన్నాను, ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఏది కోరుకుంటే అది అవుతుంది అని చెప్పి విన్నాను. ఏం లేదు, అందరు బాగుండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటున్నారు, పోస్టులు అవి పెడుతూ ఉంటారు కాబట్టి, సో ఆబ్వియస్లీ యూత్ అనే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. యూత్ నుంచి చాలా వరకు మనకి ఇవి ఉంటాయని కూడా అంటుంటారు కాబట్టి, సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి రావాలి అని అనుకుంటే మీ మామయ్య దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ తీసుకుంటారు? మామయ్య గారు తెలుసు, ఎప్పుడైనా కానీ చాలా డైనమిక్ లీడర్. మనము ఏది ఉన్నా కానీ ప్రజల కోసం పోరాడాలి, ప్రజలే మనకి ముఖ్యం అని చెప్పి ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. సో నేను కూడా అలానే అదే ఆచరణలోనే అదే ఫాలో అవుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.